నిన్నటి వరకు బాలాపూర్ ఎంతో అందంగా కనిపించింది. సేమ్ అయోధ్య రామ్ మందిర్ సెటప్లో పూర్తిగా డెకరేషన్తో నిండి ఉన్నటువంటి బాలాపూర్ని ఎక్కడికక్కడ డెకరేషన్ని తొలగించినటువంటి సిచ్యువేషన్ మన రైట్ సైడ్లో కనబడుతోంది. మొత్తం అంతా సెటప్ని డెకరేషన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అన్ని స్ట్రక్చర్ని అంతా కూడా తొలగించేసి కేవలం ఒక షెడ్ని మాత్రమే ఏర్పాటు చేసి ఆ షెడ్లో బాలాపూర్ గణనాథుని ప్రతిష్ఠించి బాలాపూర్ గణనాథుని మాత్రమే వీక్షించేటువంటి విధంగా ఆ షెడ్ని అంతా కూడా తొలగించారు. మొత్తం దేశ ప్రజలందరూ కూడా బాలాపూర్ వైపే ఎదురు చూశారు. బాలాపూర్ సెట్ యథాతథంగా సేమ్ ఏదైతే యూపీలో ఉన్నటువంటి అయోధ్య రామ్ మందిర్ లాగానే తలపించింది. మరో రామ మందిరం వెలిసింది బాలాపూర్లో అన్నట్టుగానే ఈ సెటప్ని ఏర్పాటు చేశారు. ఈ సెటప్ మొత్తం కూడా తొలగించేసి ఏర్పాట్లు స్టార్ట్ చేశారు. భక్తులు ఎక్కడ కూడా తగ్గకుండా వెడమ వైపు స్క్రీన్లో కనబడతా ఉంది. భక్తులు ఎక్కడ కూడా తగ్గకుండా బాలాపూర్ గణనాథుడి యొక్క చివరి దర్శనం. బాలాపూర్ గణనాథుడికి చరిత్ర ఉన్నటువంటి గణనాథుడు. సో అలాంటి గణనాథుడి యొక్క సెటప్ అంతా తీసేసినటువంటి వెంటనే భక్తులందరుగా ఒక్కసారిగా దర్శనాలు నిలిచిపోతా ఉన్నాయి అన్నట్టుగా కూడా హడావిడిగా బాలాపూర్ గణనాథుని చివరిసారిగా దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద మొత్తంలో వివిధ రాష్ట్రాల నుంచి అందుబాటులో ఉన్నటువంటి అందరూ కూడా తరలి వస్తున్నటువంటి దృశ్యాలు కనబడతా ఉన్నాయి. ఈ 9 రోజుల పాటు బాలాపూర్ గణనాథుని దర్శించాలంటే సుమారు 1.5-2 కిలోమీటర్ల వరకు కూడా ప్రజలు భక్తులు ఎదురు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా ఆంక్షలన్నీ కూడా ఎత్తివేశారు కాబట్టి ఇష్టానుసారంగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని మూర్తిని దర్శించుకునేటువంటి ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూద్దాం. అంతకుముందు మండప నిర్వాహకులతో మాట్లాడిద్దాం. రేపు ఈ లడ్డు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభం కాబోతా ఉంది, ఈసారి ఎవరు వేలంలో పాల్గొనబోతా ఉన్నారు అనే దానిపై కూడా నిర్వాహకులు ఉన్నారు. నిర్వాహకులతో మాట్లాడి తర్వాత బాలాపూర్ గణనాథుడి లోపడి చిత్రాలు చూద్దాం. నాకు తెలిసి కొన్ని ఏళ్ల తరబడి చరిత్ర ఉన్నటువంటి మండపం ఇది. దాంతోపాటు లడ్డు కూడా చాలా వాల్యూతో కూడినటువంటి వేలం జరుగుతూ ఉంటుంది. ఈసారి వేలం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఎంత పోతుందని ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? గత సంవత్సరం మాత్రం 27 లక్షల రూపాయలకు దాసరి దయానంద్ రెడ్డి గారు తీసుకున్నాడు. ఈ సంవత్సరం ఉత్సవ సమితి తరఫున మా తరఫున అనుకుంటున్నాం ఒక లాస్ట్ ఇయర్ కంటే ఒక 3 లక్షల రూపాయలు ఎక్కువ పోతుందని మేము గెస్ చేస్తున్నాం. కానీ ఎంత పోతుందో ఫైనల్ మాత్రం మాకు తెలియదండి. ఈసారి కొత్తగా వేలంపాటలో 6 మంది మాత్రం ప్రెసెంట్ అయితే వాళ్ళ పేరు నమోదు చేసుకుని ఎంట్రీ చేసుకోరు. అంటే పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు 6 మంది చేసుకోరు. పాత వాళ్ళు ఎంత మంది ఉన్నారు? మొత్తం పాత వాళ్ళు ఇంచుమించు 32 మంది ఉన్నారు. వాళ్ళు ఎవరైనా సరే పాల్గొనొచ్చు లడ్డు వేలం పట్టులో. ఇప్పుడు కొత్తగా దీంట్లో నమోదు చేసుకోవాలంటే ఏంటి ప్రాసెస్ ఏంది, ఎంత పే చేయాల్సి ఉంటుంది? ఫస్ట్ వాళ్ళ పేరు ఎంట్రీ చేసుకోవాలంటే 5000 రూపీస్ మా ఉత్సవ సమితికి పే చేయాలి. ఆ తర్వాత సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో లాస్ట్ ఇయర్ ఎంత అమౌంట్ అయితే వెళ్ళిందో లడ్డు వేలం పాటలో ఆ అమౌంట్ మాకు ఉత్సవ సమితికి ఇస్తే మేము డిపాజిట్ మా బ్యాంకులో డిపాజిట్ చేస్తాము. ఆ లడ్డు వేలం పాటలు ఎవరికైతే దక్కిందో ఆ లడ్డు వేలం పాట పైసలు తీసుకొని మిగతా వాళ్ళకైతే వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తాం. అంటే ఎవరికైనా లడ్డు వేలంలో పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే స్టేటస్ ని బట్టి, ప్రొఫైల్ ని బట్టి? అలాంటిది లేదు. దేవుని దగ్గర అందరు సమానమే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఈసారి లడ్డు భగవంతుని లడ్డు మేము ఆశీర్వాదం తీసుకుందామంటే వాళ్ళు వచ్చి అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళ పేరు నమోదు చేసిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది తయారు చేస్తాం. ఆ తర్వాత వాళ్ళ పేరు ఫైనల్ లిస్ట్ అయిన తర్వాత వాళ్ళ పేరు అనౌన్స్మెంట్ చేస్తాం. ఇంతమంది ఈ సంవత్సరం కొత్తగా వచ్చారు, పాత వాళ్ళు ఇంతమంది ఉన్నారు, కొత్తగా ఈ సంవత్సరం ఇంతమంది వచ్చారని ఫైనల్ లిస్ట్ వస్తుంది. ఈసారి ఏంటి తొందరగా తీసేసి సెటప్ మన అయోధ్య మందిర్ సెటప్ ఇంచుమించు ఒక 4 డేస్ నుంచి 1,50,000 మంది జనాలు ఈ యొక్క స్వామి దర్శనానికి వస్తారు. చాలా ఇబ్బంది అవుతుంది. కానీ వీళ్ళు దర్శనం చేసుకునేకనే మాకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళని అరేంజ్మెంట్ చేయనీకనే. ఇప్పుడు సెట్టింగ్ ఈ టైం నుంచి 50 నుంచి 70 DCMలు కావాలి. అందుకే రాత్రి 12:30 నుంచి స్టార్ట్ చేసి పొద్దున్న 9 గంటలకు వాళ్ళు మళ్ళీ లంచ్కి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సెట్టింగ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు వర్క్ చేస్తారు. వీళ్ళు పోయిన తర్వాత వాళ్ళు అంటే కేవలం రామ మందిర సెటప్ చూడడానికే వస్తున్నారా భక్తులు? బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్నారా? గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఒక 5 లక్షల నుంచి 6 లక్షల మంది ఎక్కువ వచ్చారు. అంటే ఎందుకోసం మెయిన్ ఇంపార్టెంట్ అంటే మండపం, తర్వాత ఒక మన బాలాపూర్ లడ్డు క్రేజ్. ఆ లడ్డు చూసి అట్నే భగవంతుని దర్శనం చేసుకుంటే వాళ్ళ ఏమైనా కోరికలు ఉన్నా సరే నెరవేరితేనే వాళ్ళకి చాలా గట్టి నమ్మకం ఉంది. కాబట్టి ఈ ఒక దేవుని దర్శనానికి వస్తారు. ప్రత్యేకంగా అంటే మన అయోధ్య రామ మందిరం గురించి కూడా చాలా మంది కంపల్సరీ అక్కడ వెళ్ళని వారిని సరే ఇక్కడికి వచ్చి ఒక స్వామివారి బాలరాముని విగ్రహం కూడా పెట్టినాం, బాలరాముని అలా ఆయన దర్శనం చేసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం అదే ఒక క్రేజ్ అనుకోండి. మాకు మాత్రం ప్రత్యేకంగా అయితే మా వినాయకుడు మా కులదైవం ఆయన దర్శనానికి వస్తున్నారని మేము అనుకుంటాం. ఈ సంవత్సరం కాదు, ఇంచుమించు 10-15 నెలల నుంచి రష్ అనేది కామనే. కానీ ఈ సంవత్సరం ఇంత అనుకోలేదండి, ఇంతమంది
చాలా మేము అనుకున్న దానికంటే కూడా చాలా డబుల్ చూడొచ్చు. సరే, రేపు లడ్డు వేలం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు కంప్లీట్ అయిపోతుంది, దానికి ఎంతమంది హాజరయ్యేటువంటి అవకాశం ఉంది, దానికల్లా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ లడ్డు వేలం పాట 9 నుంచి 10 గంటల వరకు నడి బొడ్రాయి దగ్గరికి వస్తుంది. ఆ తర్వాత 10 నుంచి 10:40 లోపల ఈ లడ్డు వేలం పాట ప్రారంభమై ముగిస్తుంది. వేలం పాటలో పాల్గొన్న భక్తులు జనాలే కాకుండా ఇంచుమించు ఒక 80 నుంచి 1,00,000 మంది వస్తారని చెప్పి మాకు పోలీసు వాళ్ళైనా సరే ఇంటెలిజెన్స్ ప్రకారం తెలుస్తుంది. మేము కూడా చాలా మంది చెప్తున్నాము, చాలా ఇబ్బంది అవుతుంది, కొంచెం దూరమే ఉండాలని చెప్పి. ఇంతమందికి వాళ్ళ సెక్యూరిటీ ఇవ్వాలన్నా కానీ చాలా మా ఉత్సవ సమితి మా అంతరం బిజీ ఉంటాం. ఈ 10 రోజులు దేవుని దగ్గర ఈ 10 రోజులు మా భగవంతుని దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఎలాంటి లోటు లేకుండా మేము భర్తీ చేసినాం. ఇప్పుడు మా స్వామివారు ఆయన నిమజ్జనం ఉంది, ఊరేగింపు జరుగుతుంది కదా, ఆ ఊరేగింపు చూసుకునే బాధ్యత మాది. ఎలాంటి అవాంఛ సంఘటన అయినా కానీ ఎంతమంది అయినా కానీ ఇది ఒక్క సంవత్సరం ఏమైనా చాలా విపరీతమైన జనాలు వస్తారు ఆ స్వామివారి దర్శనం కోసము. వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొద్దిగా వచ్చినా కానీ జాగ్రత్తగా ఉండండి, స్వామివారి దర్శనం చేసుకున్నాక హాయిగా మీ ఇంటికి మీరు వెళ్ళాలని అందరినీ భక్తులందరికీ కోరుకుంటున్నాం. ఎప్పటి వరకు ట్యాంక్ బండ్ వరకు జరుగుతుంది? బాలాపూర్ నుంచి 11 నుంచి 11:30 లోపల ఈ యొక్క ఊరేగింపు బయలుదేరుతుంది. చదనగుట్ట వైవాకల 12 అవుతుండొచ్చు. ట్యాంక్ బండ్ వైవాకల 3 నుంచి 3:30 అని మా సిఐ భూపేశ్ సార్ అయినా ఆయన పెట్టుకుంటూ ఒక కంపల్సరీ మనం పంపిస్తాం మన ఊరు నుంచి స్వామివారి. ఎంత తొందరగా వెళ్తే మన సిటీ వినాయకులైనా సరే వాళ్ళు నిమజ్జనం చేసుకుంటారని చెప్పి మేమందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాము. భగవంతుడు ఎప్పుడు తీసుకొస్తారు ఆయన దీవెనతో తొందరగా కావాలని మేమందరం కోరుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా ట్యాంక్ బండ్ లో నిమజ్జనం చేస్తారు అనేది పోలీసుల నుంచి ఒక క్లారిటీ రాలేదు. నిన్న విహెచ్పి ఉత్సవ సమితి వాళ్ళు పోయి గొడవ చేస్తే అప్పుడు అక్కడ క్రేన్లు ఏర్పాటు చేశారు. ఒకవేళ ఆ క్లియరెన్స్ రాకపోతే బాలాపూర్ గణేశుడు ఎక్కడ వేసేవారు వీళ్ళు? మా ఖైరతాబాద్ గణేశుడు 7 వేస్తే మేము కూడా ఆన్ వేస్తామండి. ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం మాత్రం ట్యాంక్ బండ్ లో మాత్రం జరుగుతుంది ఖచ్చితంగా. ఎన్ని వేల మంది ఉంటారు రేపు లడ్డు ప్రాసెస్ లో? మేము లాస్ట్ ఇయర్ మాత్రం ఒక 20 నుంచి 30 వేల మంది ఉండే. ఈ సంవత్సరం 50 నుంచి 60 వేలు అని మేము అనుకుంటున్నాం కానీ చెప్పలేము. ఇంకోటి పెరగొచ్చు అంతే. ఈసారి అంతా స్వామి అంత వాళ్ళ భక్తులుగా పిలుచుకుంటుండు. ఎంత మంది వస్తారు అంటే ఊహించలేదు ఈసారి ఎంత మంది వస్తారు. మేము కూడా ఇంతమంది అనుకోలేదు కానీ మేము అనుకున్న లెక్కలు కూడా ఎప్పుడో దాటిపోయినాయి.